హే గైస్, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే 3 players టు వాచ్ అవుట్ ఇన్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఇన్ బోత్ టీమ్స్. సో ఫస్ట్ వచ్చేసి లారా. తను ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సౌత్ ఆఫ్రికా తరపున ఆడుతుంది. తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సెమీఫైనల్లో వర్సెస్ ఇంగ్లాండ్. నెక్స్ట్ వచ్చేసి నాండీ డీ క్లర్క్. ఆమె ఒక బ్యాట్స్మెన్. ఆమె ఇండియా వర్సెస్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గ్రూప్ స్టేజ్ లో గెలుచుకుంది. నెక్స్ట్ మేరీ జేన్ క్యాప్. తిని ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్. 5 వికెట్స్ తీసింది వర్సెస్ ఇంగ్లాండ్ ఇన్ ద సెమీఫైనల్. సో ఇండియా ఈ 3 players ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి ఫైనల్లో. సో ఇప్పుడు ఇండియాలో టాప్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్, టాప్ 3 చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వచ్చేసి స్మృతి మందానా మీకు తెలిసింది, ప్రతి మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. షీఈస్ లిటరలీ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అరౌండ్ ద వరల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా కాంట్రవర్సీ, షెఫాలి వర్మ. ప్రతికా రావల్కి ఇంజురీ అయిందని మన అందరికీ తెలిసింది, కానీ షెఫాలి వర్మ రావడం అదొక బిగ్ సర్ప్రైజ్ అని ఏం చెప్పలేము. కానీ ఏంటంటే తను ఒక యంగ్ బ్యాట్స్మెన్ వచ్చేసి వరల్డ్ కప్ ఫైనల్లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. సో తను ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం అందరం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ జెమిమా రోడ్రిగ్స్. మనకు తెలిసిందే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్. తను ఎంత మంచిగా ఆడిందో తెలిసిందే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ప్లేయర్స్ టు వాచ్ అవుట్. అండ్ హర్మన్ ప్రీత్ ఇండియాని ఎలా లీడ్ చేస్తుందో, గ్లోరీకి లీడ్ చేస్తుందా, ఏమవుతుందో రేపు చూద్దాం. థ్యాంక్ యూ.